హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచరిత సురేష్. ఇంట్లో హడావిడి చూసారు కదా. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది మేము చేసుకున్నాం అనమాట. ఫెస్టివల్స్ అనగానే నాకు ఇంట్లో ఉండే హడావిడి సందడి అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడే అందరం కలుస్తాం, అందరం ఉంటాం, అన్నీ చేసుకుంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ యా, నేను ఇంకా ముందు రోజే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. అబ్బాయిలు వచ్చేసి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అబ్బాయిలకు ఇచ్చాననమాట. బికాస్ నాకు టైం లేకుండా నేను వర్క్ వెళ్ళాల్సి వచ్చింది. సో, ఇంకా క్లీనింగ్ అబ్బాయిలకి, అమ్మవారిని డెకరేషన్స్, అరేంజ్‌మెంట్స్ అన్నీ మేము జూసుకుంటున్నాము. అండ్ షీ వెంట్ ఫర్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ మేము ముందు రోజే తెచ్చుకోలే. అంటే గ్రోసరీస్ అన్నీ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి 2 డేస్ ముందే తెచ్చుకున్నాను. బట్ ఫ్లవర్స్ ఒక్కటి ముందు రోజు నైట్ ఎళ్లి తెచ్చుకుందాం అని జెప్పేసి తను వెళ్ళిందనమాట ఫ్లవర్స్ తీసుకొని రావడానికి. అండ్ ఇక్కడ నేను పసుపు, కుంకుమ అనేది ఇప్పుడు ప్యాకెట్స్‌లో వస్తున్నాయి కదా, రకరకాలుగా వస్తున్నాయి. అలా కాకుండా నేను ఇలా చిన్న చిన్న బాక్సెస్, చిన్న చిన్న గ్లాసెస్ తీసుకొని వాటిలో నేను నా అంతటగా లైక్ పసుపు, కుంకుమ మొత్తం ఫిల్ చేసేసి పెట్టాననమాట. ఈ చిన్ని చిన్ని డబ్బాలలో ఎంత క్యూట్‌గున్నాయో. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి జర్మన్ సిల్వర్‌ది కౌది తీసుకున్నాను. అండ్ లాస్ట్ టైమ్ గూడా తీసుకున్నానని ఈసారి గూడా తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ లైక్ శాంపుల్ అనమాట. నేను ముందు రోజే చూస్తున్నా ఏమేం పెట్టాలి, ఏమేం సెట్ అయితాయి అని. ఇందులో నేను గుగ్గిళ్ళు, గాజులు అవి యాడ్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ యాడ్ చేయాలి ఫ్లవర్స్‌తో సహా. బట్ జస్ట్ నార్మల్‌గా ఏమేం పెట్టాలి అన్నట్లు చూపిస్తున్నాను ఇక్కడ తాంబూలంలో. వి వర్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్. బట్ ఏది చేయాలన్నా సగం సగం ఆగిపోతుందనమాట. ఓకే, ఎక్కడి వరకైతే అంతవరకు చేసేద్దాము, అయిన వరకు. తర్వాత మార్నింగ్ లేసి చూసుకుందాము అన్నట్లుగా ఎక్కడివక్కడ ఇంకా సెట్ చేసేసుకుంటున్నాము. అండ్ దిస్ ఈస్ ద హ్యాంపర్ తాంబూలం. అండ్ నా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా అమ్మవారికి శారీ డ్రేపింగ్ అనేది చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్, శారీ డ్రేపింగ్ అమ్మవారికి. అమ్మవారిని ఎంత బాగా అలంకరిస్తే మనకి వ్రతం అంత బాగా చేసుకున్నట్టు అనిపిస్తది. ఎందుకంటే అమ్మవారు ఈస్ ద మెయిన్ కదా. లైక్ ఇదంతా ఏదో షోకేస్ అని అంటారు కానీ, ఇప్పుడు ఇప్పుడు నార్మల్‌గా కలశం పెట్టుకొని చేసుకుంటే సరిపోతది గదా, ఇదంతా అవసరమా అంటారు. బట్ గైస్, మనము అమ్మవారిని ఇప్పుడు టెంపుల్స్‌లోకి పోయినా కూడా అమ్మవారిని ఎంత బాగా అలంకరిస్తారు. ఎంత కన్నులకి చూడముచ్చటగా అనిపిస్తది. ఇంట్లో కూడా అంతే. మనం ఎప్పుడు చేసుకోము గదా. చేసుకున్నప్పుడు మనం కూడా అమ్మవారిని చాలా అందంగా అలంకరిస్తే మనకు గూడా మనసు నిండుగా అనిపిస్తది చూసుకుంటూ పూజ చేసుకోవడానికి. సో, మీకెవరికైనా అదంతా ఎందుకు అంత అవసరమా అమ్మవారు అదంతా అని అనుకుంటే, దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యూ గైస్. అండ్ యాహ్! డెకరేషన్‌కి యాక్చువల్లీ నేను ఒక 1 మంత్ నుంచి సిక్ అయిపోయినా. ఏం చేసుకోలేకపోతున్నా అసలు. ఫుల్లుగా సిక్ అయిపోతున్నా. అండ్ దీస్ పీపుల్ మేడ్ మై డే లైక్ ఆహ్, ఆ రోజు నేను చాలా టైర్డ్‌గా ఉండే. నేను ఇవన్నీ చేస్తానో చేయనో అనుకున్నా. బట్ దీస్ 3 పీపుల్, నవ్య, షైని, మాధురి, వాళ్ళు ముందు రోజొచ్చి నాకు ఎంత హెల్ప్ చేశారంటే లిటరల్లీ నేను వాళ్ళు లేకపోతే నేను అవేం చెయ్యలేను. ఇంకా అర్థం చేసుకోండి. మొత్తం వాళ్ళే చేశారు. నేనేదో వీడియోలో నాది వ్రతం కాబట్టి వీడియోలో నా మెయిన్ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అంతే. వాళ్ళవి అంతగా తీయలేదు వీడియోస్. సో, నేను చేసిన వరకే వాళ్ళు వీడియోస్ తీశారు. సో, అవే యాడ్ చేయాల్సొస్తుంది. బట్ ఈ డెకరేషన్‌కి దీనంతటికి వెనక ఉంది మాత్రం వాళ్ళు ముగ్గురే. ముందు రోజు నైట్ వచ్చేసి మొత్తం చేశారు. ఈవెన్ అమ్మవారి శారీ డ్రేపింగ్ కూడా నవ్య, మాధురి కలిసి చేశారనమాట. నాకు నేను లాస్ట్ టైమ్ నేను బ్లౌజ్ పీసెస్‌తోనే అమ్మవారి శారీ డ్రేప్ చేశాను. బట్ దిస్ టైమ్ నేను శారీ తీసుకున్నాను. నేను చేద్దాం అనుకున్నా. బట్ సంహౌ చెప్పాను కదా, ఐయామ్ సో టైర్డ్. వాళ్ళే ఇంకా చేస్తాము అన్నారు. అండ్ దే డిడ్ లైక్ వెరీ, వెరీ, వెరీ బెటర్ దెన్ మీ. నేనంత మంచిగా చేయలేకపోయేదాన్నేమో. చాలా బాగా చేశారనమాట. చాలా బావుంది. అండ్ అమ్మవారికి శారీ డ్రేప్ చేసిన శారీ వచ్చేసి మాంగళ్య ఫ్రమ్ ఏఎస్ రావు నగర్. అండ్ దిస్ ఈస్ మై అన్నయ్య సెలక్షన్ అనమాట. ఈ శారీ వచ్చేసి చాలా బావుంది. శారీ కలర్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది. అమ్మవారికి మొత్తం ఫైనల్ లుక్ చూడండి మీరు. మీరే అంటారు చాలా బావుందని చెప్పేసి. నేను ఇన్‌స్టాలో స్టోరీస్ పెట్టాక కూడా నన్ను చాలామంది అడిగారు, అమ్మవారి శారీ కలర్ కాంబినేషన్ బావుంది, ఎక్కడ తీసుకున్నారు అని. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఆఫ్‌లైన్ స్టోర్ అండి. మాంగళ్యకెళ్ళి మా బ్రదర్, మా మదర్ కలిసి తీసుకున్నారు. అండ్ కమింగ్ టు అమ్మవారి జ్యువెలరీ అండ్ అమ్మవారి ఫేస్ రూప్ వచ్చేసి, ఇవన్నీ నాకు లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పుడే మమ్మీ నాకు అమ్మవారి ఫేస్ రూప్, అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఐటెమ్స్ అవన్నీ పంపించారు. సో, ఇప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటెమ్ అవన్నీ పార్సెల్‌లో సెండ్ చేశారు. బట్ నాకు ప్రైస్ ఐడియా లేదు. ఎందుకంటే మమ్మీయే ఎళ్లి తీసుకున్నారు కాబట్టి నాకు తెలీదు. అండ్ కమింగ్ టు ద జ్యువెలరీ, ఇవి వచ్చేసి ఒకటి నేనిక్కడ ఆర్‌వి కలెక్షన్, అమ్మవారికి పెట్టిన వడ్డానం ఆర్‌వి కలెక్షన్స్‌లో తీసుకున్నాను. అండ్ దట్ లాంగ్ చైన్, దాంట్లో ఒక చైన్ కూడా నేను ఆర్‌వి కలెక్షన్స్‌లోనే తీసుకున్నాననమాట. అండ్ వన్ ఈస్ లైక్ ఫ్రమ్ బేగం బజార్ ఐ గెస్.
అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేసి ముగ్గేసి ఇంకా తోరణాలు అండ్ కంకణాలు ఇవన్నీ తయారు చేసుకుంటూ కూర్చున్నాం. చెప్పాను కదా! నైట్ ఎంత ప్రిపేర్ చేసుకున్నా మార్నింగ్‌కి చాలా వర్క్ పెండింగ్ అయిపోయింది. ఇక త్వరగా లేసి స్నానం చేసేసి తొందరగా ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ అనమాట. ప్రసాదాలు చేసేవాళ్ళు ప్రసాదాలు, పూజకి నేను సంబంధించినవి నేను, ఇంకా స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు. చాలా హడావిడిగా జరిగిపోతుంది వరలక్ష్మి వ్రతం. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ హ్యాంపర్ ఆఫ్ తాంబూలం. ఇందులో నేను చెప్పాను కదా! బ్లౌజ్ పీస్, గాజులు, గుగ్గిళ్ళు, ఫ్రూట్, ఫ్లవర్, రిటర్న్ గిఫ్ట్ ఐటెమ్ కవ్. ఇంకొకటి ఇదొచ్చేసి పైన చిన్నిగా నేను ఒక కార్డ్ పైన థాంక్ యూ సుచరిత సురేష్ అని రాసేసి పెట్టాననమాట హ్యాంపర్. అండ్ ఇంకా అమ్మవారిని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయడానికి, ఇంకా అందంగా చూపియడానికి మా వాళ్ళు లిప్‌స్టిక్, ఐలైనర్ రాస్తున్నారనమాట. సీరియస్‌లీ ఆ 2 ఫైనల్ టచ్ ఇచ్చినంక అమ్మవారైతే చాలా బావున్నారు. Yeah, that's very good. शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् वृन्दावनेन्दुभो मधुरवाग्निभाविशौरिस्वर्णानुकेतुदिविषत्परिषत्प्रधाना वद्या सदा सचरमः గైస్ లిటరల్లీ నేను అమ్మవారి వ్రతంలో మొత్తం డిసప్పాయింట్ అయింది ఫ్లవర్స్ కోసమే. ఎందుకంటే ఇక్కడ నాకు ఒరిజినల్ ఫ్లవర్స్ దొరకవు. ఓన్లీ బొకేస్ దొరుకుతాయి. ఆ బొకేస్ తీసుకొని ఫ్లవర్ కట్ చేసి ఇంకా ఇట్లా మాల కట్టి అమ్మవారికి ఎయాల్సొచ్చింది. మనకైతే అక్కడ చాలా ఫ్లవర్స్ దొరుకుతాయి. మంచిగా మాల వేసుకోవడానికి. ఇక్కడ నాకు దొరకలేదు. మేబీ లండన్‌లో ఉండే వాళ్ళకి దొరుకుతుండొచ్చేమో అటు సైడ్. మా దగ్గరైతే అట్లా ఫ్లవర్స్ దొరకలేదు. ఇక్కడ ఎవరికైనా దొరికితే ఎక్కడ దొరుకుతాయో చెప్పండి. నెక్స్ట్ టైమ్ అన్నా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు తెచ్చుకుంటా. నాకైతే పర్సనల్లీ నేను ఎక్కడ తెలిసిన తెలుగు షాప్స్‌లో తిరిగితే దొరకలేదు. ఓన్లీ బొకేసే ఉన్నాయి. బొకేస్‌తోనే మేము మొత్తం అలంకరించుకున్నామనమాట. ఇట్లా నేనొక మాల తయారు చేసి అమ్మవారికేసాను. ఎక్కడ నేను ప్రతిసారి ఎవ్వరు పూజ చేసుకొని ఎక్కడ చూసినా గాని నేనైతే ఎక్కడ చూడలేదు ఒరిజినల్ ఫ్లవర్స్ ఇట్లా మాల వేసిన వాళ్ళని. ప్రణీతతో మాట్లాడండి. ప్రణీత కన్నమ్మా హియర్ వి గో. నేను ఇంకా యాక్చువల్లీ నాకు ఇవన్నీ ప్లాన్స్ లేకుండే ఇట్లా మేకప్ అదంతా. బట్ మాధురి ఈస్ మై మేకప్ ఆర్టిస్ట్ ఫర్ దట్ డే. అండ్ మీకెవరికన్నా ఇక్కడ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే యూ గైస్ కెన్ రీచ్ ఔట్ హర్. తను రీసెంట్‌గా మేకప్ స్టార్ట్ చేసింది ఇక్కడ కూడా. షీ యూజ్డ్ టు డూ ఇన్ ఇండియా బట్ ఇక్కడ కూడా స్టార్ట్ చేసింది. నన్ను మొత్తం తయారు చేసింది తనే. శారీ డ్రేపింగ్, మేకప్, హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్. చాలా అంటే చాలా చూడముచ్చటగా అనిపిస్తున్నా. నాకు నేనే చాలా నచ్చాననమాట. అంత చేసింది. మీకు కూడా ఎవరికన్నా కావాలి అని అనుకుంటే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. నీ పట్టిలేమేనే చెప్తే తిడతది. ఇంటికాడ వదిలేసి వచ్చిన హాయ్. హాయ్. రమ్మన్నా. ఇక్కడ కూర్చో. ఇటా ఇది. ఓకే కదా. ఇంకా రేపు రావాల్సిందిరా. నేను ఇన్ని రోజులు నేను మోసపోయినా అనుకున్నా కానీ నేను మోసపోలేదు. ఆ. ఏమి ఇవ్వాలి? ఫోన్ ఇవ్వాలా? అచ్యుతం కేశవమా ఇది కూడా సో ఇంకా మార్నింగే పూజ స్టార్ట్ చేసామన్నమాట. అందరూ వచ్చారు. లైక్ నేను మార్నింగ్ రమ్మని చెప్పిన వాళ్ళలో ఆల్మోస్ట్ మార్నింగ్ కుదిరిన వాళ్ళందరూ వచ్చేసారనమాట. కుదరని వాళ్ళు నైట్ వస్తామని చెప్పారు. అండ్ ప్రసాదాలన్నీ తీసుకొస్తుంది షైనీ. ఇంక అన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసేసుకొని ఇంకా డ్యాడీని కాల్‌లో తీసేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము.
గైస్ ఫర్గాట్ టు సే నేను అసలు వరలక్ష్మి వ్రతము మెయిన్ శ్రావణ శుక్రవారం చేసుకోలేదు. ఫోర్త్ శుక్రవారం చేసుకున్నాననమాట. నాకు మెయిన్ శ్రావణ శుక్రవారం అప్పుడు కుదరలేదనమాట. సో, నేను ఫోర్త్ ఫ్రైడే సో, ఇంకా ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ అయితుంది. అండ్ యూ గైస్ ఆల్ నో మీరు నా వరలక్ష్మి వ్రతం లాస్ట్ ఇయర్‌ది చూస్తే మై ఫాదర్ ఈస్ మై పర్సనల్ పండిత్ అనమాట. ఇక్కడ నేను పూజారిని హైర్ చేసుకొని పూజ చేసే అంత అవసరం లేదనిపించింది. అండ్ మై ఫాదర్ లైక్ మా ఇంట్లో ఏం జరిగినా కూడా మా డ్యాడీయే చేస్తారు ఇంట్లో పూజలన్నీ. సో, వై నాట్ హిమ్? నేను వీడియో కాల్‌లో తీసుకొని పూజ చేసుకోవచ్చు అనిపించింది. లాస్ట్ టైమ్ అలానే చేశాను. అండ్ ఇప్పుడు కూడా అలానే చేశాననమాట. అండ్ హి ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ మాకు చెప్తున్నాడు ఏం చేయాలి ఏంటి అనేసి మేము అవి చేస్తున్నాం ఇంకా. దానేన యాం పూజ్యార్థం దుర్దక్షిణ కారకస్య వనస్మి దేవతాభ్యం నమః దండమిత్తునః. అక్కడ వెళ్ళి తీసుకో ఇక్కడ పోయి. ఓం గోవిందాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓకే. సమర్పయ అక్షతాం ధవలాం దివ్యాన్ శార్యాన్ సంగం సువన్ హరిద్రా కుంకుమం ప్రేతాం లలితాయ నమః. భుజత్వయం పూజయామి భుజం మీద. ఓం కంపుకంఠాయ నమః. కంఠం పూజయామి కంఠం మీద. ఓం ముఖాయ నమః. ముఖం పూజయామి ముఖం మీద. రాజమాం కృపయా దేవ శరణాగతి వంతర అభిరాజనాథి సోమే శరణమమ తస్పత్కారి వరలక్ష్మి దేవత ఆత్మప్రదర్శన నమస్కారం సమర్పయామి. ధనపెట్టండి. సమస్త లోక జనని సమస్తే విష్ణు వల్లభే పాహిమాం వరదే భక్తవరదే వరలక్ష్మి. ఓ భక్తామి దక్షిణ. ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ తాంబూలం ఎవరైనా చిన్న పిల్లలకి ఇయ్యమని చెప్తే అక్కడున్న చిన్న పాపకి ఇచ్చాననమాట. నాకు ఇంక అంతకంటే చిన్న పిల్లలు ఇక్కడ ఎవ్వరు రాలేదు. లాస్ట్ ఈవినింగ్ వచ్చింది ఒక పాప. కానీ ఇంకా నాకు దానికి ఫస్ట్ తనకే చిన్న పాపకి ఇస్తే మంచిదని చెప్పేసి తనని కూర్చోబెట్టుకొని ఇచ్చాను. నైమిషారణ్యంలో సౌనకాది మహామునులందరితో భూత మహర్షి ఈ విధంగా అన్నారు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వ్రతం ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఈ వ్రతాన్ని మీకు ఇప్పుడు ఈ విధంగా తెలియజేస్తారు. శ్రద్ధగా వినండి. మంచిగా పెట్టుకో ఇట్లా ముందుకి. వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు మాట్లాడే బాలు నీవు, ఇట్లా రమణ చూపిన చూపు ఇట్లా ధనమిచ్చేవమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, వరలక్ష్మి ఎట్లా వేమారు మాపై కరుణించి సాయం తల్లి, సామ్రాజ్య జనని మాపై వేమారు. ఇంక పూజ అయిపోయినాక అందరికీ పసుపు బొట్టు ఇచ్చేసి ఇంకా అందరికీ తాంబూలాలు ఇవ్వడం స్టార్ట్ చేశాననమాట. గైస్ నేనైతే వీడియో అందరినీ కవర్ చేయలేకపోయాను. వచ్చిన వాళ్ళు వీడియోలో లేకపోతే ఐఎమ్ సో సారీ. అండ్ అంటే చెప్పాను కదా, చాలా వరకు ఈవినింగ్ వచ్చారు. నేను పూజ మాత్రం మార్నింగే చేసుకున్నాను. తాంబూలంకి వచ్చిన వాళ్ళని నేను అసలు యాడ్ చేయలేకపోయాననమాట. అంటే ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. వీడియో క్లిప్స్ తీయడానికి అంతగా అనిపించలేదు, టైం కుదరలేదు. సో, ఉన్న వాళ్ళకి మార్నింగ్ ఉన్న వాళ్ళని తొందరగా ఇట్లా ఎవరో ఒకరు వీడియో తీశారు. పూజ మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. మార్నింగే చేసుకోవాలనుకున్నాను. అండ్ మార్నింగే కంప్లీట్ అయిపోయింది పూజ మాత్రం. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. చాలా ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను. వీడికి బొట్టు పెడుతుంటే అందరికి పెడుతుంటే నాకని వచ్చి పెట్టించుకున్నాడు వీడు గూడా. బిగినరా మరి సురేష్ బిగినరా? అదే వచ్చిందెవరు? మహాలక్ష్మి. కుట్టి సతాయించకు అక్క వాళ్ళని. డైట్ చేస్తుంది మరి వచ్చి
ఎవర్రా? ఆ. ఎవర్రా? వరలక్ష్మి అయిపోయింది, ధనలక్ష్మి అయిపోయింది, ఇంకా ఏ లక్ష్మి చెప్పక్క, నేను చెప్తాను. ఇంకే లక్ష్మి మన లైఫ్ వాయనం పుచ్చుకుంటున్నాము, పుచ్చుకుంటున్నాము, వాయనం అసలు మహాలక్ష్మి నిజంగా ఇట్లా అనుకో, ఇట్లా సరేలే. గైస్ తిను షైనీ వాళ్ళ రూమ్లో ఉంటుంది. తను నేను ఇంట్లో ఏ ఫెస్టివల్ చేసినా లైక్ తెలుగు ఫెస్టివల్స్ ఏవైనా కానీ చాలా ఎక్సైటెడ్గా పార్టిసిపేట్ చేస్తుంది. నాకు చాలా నచ్చుతుంది అసలు. పుచ్చుకుంటున్నామా వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. I'll say now వాయనం ఇచ్చింది ఎవరికి, యూ హ్యావ్ టు సే వరలక్ష్మి. ఓకే, వాయనం ఇచ్చింది ఎవరికి? వరలక్ష్మి. షో మీ యువర్ లెగ్స్ నా, Bless her. అక్షింతలు తీసుకొని వేపించుకుంటే అయిపోయింది. కనిపించట్లేదా? ఇంకా పూజ అయిపోగానే అందరికీ తాంబూలాలు ఇచ్చాక మార్నింగ్ నుంచి నేను ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, ఇంకా సరే ప్రసాదాలు ఫస్ట్ నేను తిన్నాక అందరు తింటారు అనేస్తే దేవునికి అడివి ప్రసాదాలు అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని తింటున్నాను అనమాట ఫస్ట్. అండ్ ప్రసాదాలు వచ్చేసి ఏమేమి చేసామంటే పులిహోర, దద్దోజనం. పులిహోర వచ్చేసి 2 టైప్స్ చేశారనమాట. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అండ్ దద్దోజనం ఇందాక చెప్పాను కదా సేమియా. నాకు వీటిని ఏమీ గుర్తొస్తలేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. గైస్ నాకు తెలీదు, ఈ రౌండ్ బాల్స్ ఉన్నాయి చూడండి, దీంట్లో కనిపిస్తుంది. మీరే నాకు కామెంట్ చేయండి. నాకు లిటరల్లీ అస్సలు ఐడియా వస్తలేదు ఎంత చూసుకున్నా కూడా. యాహ్! ఇంకా కేసరి చేసాము. పప్పు, పాలకూర పప్పు, అన్నము అన్నీ కలిపి ఒక 9 ఐటెమ్స్ ఉన్నాయన్నమాట ప్రసాదాల దగ్గర అమ్మవారికి పెట్టేటివి. స్టైల్‌గా తింటున్నావు కదా వీడియో తీసినానే. ఐ నో. నేను పెట్టుకుంటా అక్క, లేకపోతే సో మళ్ళీ ఏం తింటున్నా అని ఆలోచించకండి. ఏమైందంటే నేను మార్నింగ్ దేవుని కాడివి కొంచెం కొంచెం ప్రసాదాల్లాగా తీసుకొని తిన్నాను. పూజ చేయడం వల్లనో లేకుంటే మార్నింగ్ నుంచి తినకపోవడం వల్లనో అంతగా అప్పుడు సడన్‌గా తినాలనిపించలేదు. లైట్‌గా తిన్నా. అండ్ ఇంకా అందరికీ తాంబూలాలు ఇచ్చి కొద్దిగా కిందికి పైకి తిరిగేసరికి చెప్పాను కదా నాకు బాలేదు. సో వెంటనే టైర్డ్ అయిపోయాను. ఇంకా మళ్ళీ తను పులిహోర పెట్టుకొనొచ్చి తినిపిస్తుందనమాట మా ఫ్రెండ్. హౌ లక్కీ ఐ యామ్ టు ఫైండ్ దోస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ కదా! సో ఇంకా మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అంతా అయిపోయినాక ఈవినింగ్ స్టార్ట్ చేశారనమాట. అందరూ ఇంకా రావడం చిన్నగా ఒక్కొక్కరు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పసుపు పెట్టి, కుంకుమ, బొట్టు ఇచ్చి తాంబూలాలు ఇవ్వడం స్టార్ట్ చేశాననమాట ఒక్కొక్కరికి. వాయనం ఇచ్చింది ఎవరికి? మా ఇంటికి వచ్చింది
పర్లేదు లేదు అవసరం లేదు. తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ ఏజ్ పిల్లలు ఇంకా చిన్న పిల్లలతో ఇంకా మంచిది. మా ఆయన ఇచ్చింది 7-8 ఇయర్స్ ఆ పిల్లలు ఇంకా మంచిది అంటారు. ఈవినింగ్ 5కి అరౌండ్ అట్లా ఇంట్లో షాడో పడుతుందనమాట హాల్ కిటికీలో నుంచి. ఎంత బాగా కనిపించారంటే అమ్మవారు వెనక షాడో అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగా కనిపించారు. అండ్ ఇంకా అందరూ వచ్చి వెళ్ళిపోయేసరికి నైట్ 8 అయింది. నేను అమ్మవారిని 3 డేస్ అట్లా ఉంచుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఇంట్లో చాలా మంది ఉంటారు మీకు తెలుసు. అందుకని చెప్పేసి ఆ రోజే కదిలిస్తే నెక్స్ట్ డే అమ్మవారిని తీసేయొచ్చు అనుకోని ఇంకా నైటే కదిలిచ్చేసాననమాట అమ్మవారిని నేను. అండ్ గైస్ కమింగ్ టు ద శారీ, నన్నైతే చాలా మంది శారీ ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పెట్టినాక పోస్ట్‌లలో. గైస్ అది నేను మా మమ్మీ ఇంటి దగ్గర తీసుకున్నారు. లైక్ ఆఫ్‌లైన్ అండి. అండ్ దట్ టూ ఒక వేరే నార్మల్‌గా ఉంటది కదా! అలా తీసుకున్నారనమాట. ఏదో షాప్స్‌లో అలా తీసుకోలేదు. అండ్ ఆ శారీ వచ్చేసి గద్వాల్ పట్టు అదొక్కటే తెలుసు. అండ్ ప్రైస్ కూడా నాకు అంత ఐడియా లేదు. మా అమ్మ తీసుకున్నారనమాట. అండ్ సురేష్ ఆ రోజు మార్నింగ్ నుంచి అందరు నన్నొచ్చి "బాగున్నావు, చాలా బాగుంది శారీ" అని అంటుంటే ఇంకా తను కూడా బాగున్నా అని చెప్పేసి దిష్టి తగులుతదని దిష్టి తీసేస్తున్నారు నైట్. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ గైస్ అసలు నాకు అమ్మవారిని అట్లనే చూస్తూ ఉండబుద్దయింది. అసలు నాకు అమ్మవారిని తీయాలన్నా కూడా మనసు రాలేదు. ఎంతో కష్టంతో ఆ అలంకరణ మొత్తం మళ్ళీ తీస్తున్నా చిన్నగా. అండ్ అసలు చాలా అంటే చాలా బాగా దిస్ ఈస్ మై అనిపించింది. వరలక్ష్మి మీ వ్రతం అందరికీ గైస్. కూడా మీ అలానే అందరికి ఎలా ఉంటుందేమో అనిపించిందో నాకు కామెంట్ తెలిసి. సెక్షన్‌లో కామెంట్ కానీ చేయండి. తప్పదు థాంక్స్ కదా! ఫర్ సీ యూ వాచింగ్ ఆన్ ద మళ్ళీ నెక్స్ట్ వీడియో. వరలక్ష్మి సబ్స్క్రైబ్ టు వ్రతం మై వీడియో. ఛానల్. అమ్మవారిని ఇంకా మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఎక్కడివి అక్కడే పెట్టేయాలని చెప్పేసి త్వరగా తీసేసిన అందరూ లేవక ముందుకే.